ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2016లో రవికి వేరే మతానికి చెందిన అమ్మాయితో పెళ్లయింది. అప్పటికి రవి వెబ్సైట్ డెవలప్మెంట్ లాంటి చిన్న పనులు చేస్తూ తక్కువగా సంపాదించేవాడు. దీంతో రవి భార్య, అత్తమామలు అతన్ని పదే పదే హేళన చేశారట, అవమానించారట. ఈ నిరంతర అవమానాలు రవి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. ఎలాగైనా త్వరగా కోట్లు సంపాదించాలనే కసితో రవి చట్టబద్ధమైన మార్గాన్ని వదిలి సినిమా పైరసీ వైపు అడుగువేశాడు. తర్వాత విదేశీ పౌరసత్వం కూడా తీసుకున్నాడు. అంటే భార్య, అత్తమామల హేళనే అతన్ని ఈ నేర మార్గంలోకి నెట్టింది. రవి సంపాదన భారీగా పెరిగింది. అతని బ్యాంకు ఖాతాల్లో 20 కోట్ల రూపాయలున్నట్టు పోలీసులు గుర్తించి 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇలాంటి కథే అశ్వనీ కుమార్ అనే ఇంకో హ్యాకర్ది కూడా ఉంది. తన రూపం, మెల్ల కన్ను కారణంగా తోటి విద్యార్థుల హేళనకు గురై స్కూల్ మానేసి యూట్యూబ్ చూసి హ్యాకింగ్ నేర్చుకుని చివరికి సినిమాలను పైరసీ చేశాడు. ఇలా పదే పదే అవమానాలకు గురైన కొందరు వ్యక్తులు కోపంతో, ప్రతీకారంతో తప్పుడు దారిలోకి వెళ్తున్నారని ఈ కథలు చెబుతున్నాయి.